హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు అంగాకరకాయ, దీన్ని మా ఊర్లో అయితే ఆగాకరకాయ అంటారు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే మాత్రం ఎప్పుడూ ఇది తినలేదండి. పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం తినడం. అండ్ దీనివల్ల మనకి చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత ఇది వీక్లీ వన్స్ అయినా లేదు అంటే 2 వీక్స్కి ఒకసారైనా మన డైట్లో మనం దీన్ని ఇన్వాల్వ్ చేసుకుంటే మనకి చాలా మంచిది. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది, కానీ అది అవాయిడ్ చేసి అంటే చికెన్, మటన్, ఫిష్ వీటికన్నా అయితే మాత్రం ఎక్కువ కాస్ట్ ఉండదు కదా. సో మనం ఇది ఒకసారి మన డైట్ ప్లాన్లో దీన్ని కూడా మనం అమల్చుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు దీనివల్ల అయితే మనకి ఏమేమి యూజెస్ ఉన్నాయని చెప్పి మనం ఒకసారి తెలుసుకుందాం. దీన్నైతే మాత్రం ఇంగ్లీష్లో స్పైసీ గర్డ్ అని అంటారు. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఒక యాంటీ ఏజెంట్, లైక్ ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది యాంటీ ఏజెంట్గా అంటే దానికి సొల్యూషన్గా ఇది మనకి పనిచేస్తుంది అనమాట. అండ్ ఇది తినడం వల్ల అంటే వీక్లీ కానీ లేదు అంటే 2 వీక్స్కి ఒకసారైనా సరే మన డైట్ ప్లాన్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఏదైతే ఐసైట్ ఉంటుందో, కొందరికి సైట్ ఉంటుంది కదా, నాకు కూడా సైట్ ఉందండి. సో సైట్ ఉంటుంది కదా, ఆ సైట్ అనేది దీనివల్ల మనం తగ్గించుకోవచ్చు అనమాట. బ్లడ్లో షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఏమన్నా ఉన్నా కూడా ఇది తినడం వల్ల మనకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ అనేది కొంచెం బాగా అవుతుంది ఇది తినడం వల్ల. సో క్యాలరీస్ విషయానికి వచ్చేస్తే దీనిలో పర్ 100 గ్రామ్స్కి 17 గ్రామ్స్ క్యాలరీస్ ఉన్నాయండి. ఫైబర్, ఫ్యాట్ కూడా ఎక్కువేమి ఉండదు, ప్రోటీన్స్ ఉంటాయి. విటమిన్స్ అయితే మాత్రం మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి. సో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో లేదు అంటే ఈ విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి.